నీ సమాజం నుంచి నిన్ను వ్యతిరేకిస్తున్న మనుషులు ఉన్నప్పుడు నువ్వు ఎదుటి సమాజాన్ని ఎంతైతే దూషిస్తున్నావు వాళ్ళల్లో ఆ ఒక్క పౌరుషం రాదంటవా? ఖచ్చితంగా వస్తుంది కదా. కానీ ఒకటే ఒకటి ఏంటి అని అంటే, దేవుడి మాటకు లోబడి ఉంటారు కాబట్టి క్రైస్తవులు ఎప్పటికీ సమాధానం కలిగి ఉండండి. ఎందుకంటే ఆ రోజు యేసు ప్రభు శిలువపై నుండి తనను హింసిస్తున్న, తనను మరణమైనంత వరకు హింసించిన శిష్యులను, అక్కడ ఉన్న ఎవరైతే భటులు ఉన్నారో ఆయన శిక్షిస్తున్న వాళ్ళ సైనికులను అక్కడ శిలువపైన ఉండే వాళ్ళ కోసం ప్రార్థన చేసిండు. ఏమని? ప్రభువా తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. అంటే విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు, కావాలని కాదు, నా పైన వీళ్ళు దాడి చేస్తుంది కాబట్టి వీళ్ళని క్షమించు, ఆ యొక్క విచక్షణ వీళ్ళకి లేదని వాళ్ళ కోసం ప్రార్థన చేసిన దేవుడు ఏం చెప్పిండు? క్షమాగుణాన్ని మీరు కలిగి ఉండాలి. అంటే ప్రాణం పెట్టేంతగా ప్రేమించిన దేవుడు మిమ్మల్ని ప్రాణం తీయడానికి వచ్చినా కూడా క్షమించే మనసుని కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు ఇన్ని చెప్పారు, నేను కూడా మీరు చెప్పిన ప్రతిదీ కొన్ని విన్నా కొన్ని మాత్రం ఖండించాల్సిందే మీరైనా కూడా. పాస్టర్స్ లో కూడా చాలా మంది హిందూ గ్రంథాలను దూషణ చేస్తున్నారు. అది తప్పు. వాళ్ళు బోధ బైబిల్ ఏం చెప్తుందో దాన్ని బోధించమని చెప్పండి. దొంగ తిరుగుడు బోధనలు చేసి ప్రజలను మభ్య పెట్టి వీడుంటే వాడు ఎవడైనా సరే నేను కూడా ఖండిస్తా, వాడి బొమ్మ వేసి మరి వీడియోలు అందులో చాలా మంది పాస్టర్లు వాళ్ళు అడ్డమైన బోధలు చేస్తా, తప్పుడు బోధలు చేస్తా డబ్బులు దోచుకోవడానికి కొంతమంది తయారయ్యారు. అలాంటి వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలి. 100%. నేనేం చెప్తున్నానంటే, సేవకుడైనా సరే, ఎవరైనా సరే, ఒక విశ్వాస అయినా సేవకుడైనా అనుసరించాల్సింది బైబిల్నే. సేవకుడు అనగా స్పెషల్ గా సృష్టించబడి వచ్చే మనిషే కదా, వ్యక్తి కాదు, మనిషే. కాకపోతే ఏంటంటే దేవుడు ఏర్పాటులో ఉన్నవాడే కాబట్టి, దేవుడు పనులు ఉన్నవాడే కాబట్టి ఇంకా ఒళ్ళు దగ్గర పట్టుకొని దేవుడు నీకు ఒప్పచెప్పిన పనిని నువ్వు చేయాలి. అది బైబిల్లోనే ఉంటది.